ఈనాడు ఆదివారం 5 మే 2024 సిసింద్రి బుజ్జి మేక తెలివి స్టోరీ. అనగనగా రామాపురం అనే ఒక ఊర్లో తెలివైన బుజ్జి మేక ఉండేది. అది ఒకరోజు మందతో అడవిలోకి వెళ్ళింది. దానికి కొంచెం అల్లరి ఎక్కువ. అది ఆ మందల నుంచి పరిగెత్తుతూ అడవి లోపల దాకా పోతుంది. దాన్ని చూసిన ఒక పెద్ద పులి దూకుతుంది. దూకగానే దాన్ని ఊహించని మేక చాలా భయపడి పైకి యాక్టింగ్ చేస్తూ, పెద్ద పులి బాబాయ్, నీకు నాకు సంబంధించిన ఓ 4 నిజాలు చెబుతాను. అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకోవాలి. ఈ ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేయాలి, సరేనా అంది. ఏంటి, పెద్ద పులిగా నాకు, బుజ్జి మేకగా నీకు సంబంధించిందా? సరే చెప్పు చూద్దాం అంది పెద్ద పులి. అలాగే, ఏం లేదు బాబాయ్, ఆసక్తిగా ఉంది. ఏం లేదు బాబాయి అని అంది. నువ్వు నీతోటి పెద్ద పులులతో ఇవాళ నేనొక్క మేకను చూశాను, కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే అవి అస్సలు నమ్మవు కదా? అవును నమ్మవు అని అంటుంది. తర్వాత, అవును నమ్మవు, నిజమే అంది పెద్ద పులి. నేను నా తోటి మేకల దగ్గరకు వెళ్ళి ఈరోజు నేను పెద్ద పులి దగ్గరకు చిక్కుకున్నాను, కానీ అది నన్ను వదిలేసింది అంటే అవి నమ్ముతాయా అంటే నమ్మవు అని అంటాయి. అంటే ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాలంటే నువ్వు నన్ను వదిలేయాలి కదా అని అంటుంది. సరే నేను వెళ్ళిపోనా అంటే సరే పో అని అంటుంది. కానీ మళ్ళీ మేకపిల్ల, నువ్వు 4 విషయాలు చెప్తా అంటుంది కదా అంటే, బాబాయి నీకు ఇప్పుడు ఆకలి లేదు, నువ్వు ఇందాకే ఏదో తిని ఉంటావు, అందుకే నేను కబుర్లు చెబుతుంటే నన్ను చంపకుండా వదిలేశావు అంది మేక. ఆయనతో ఆ తెలివి అర్థం చేసుకొని పులి, అబ్బా నువ్వు ధైర్యంగా నన్ను నమ్మించినవు, సరే పో అని అంటుంది. సరే పో అని అంటే తర్వాత అది పోతుంది. మళ్ళీ ఎప్పుడు అప్పటి నుంచి ఆ మంద నుంచి బయటికి రాదు.